మహాగణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, మీరు కూడా చూసి ఉంటారు చాలామందిని. మనం కూడా అప్పుడప్పుడు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసి ఉంటాం కూడా. అదేనండి, ఒంటరితనంగా ఫీల్ అవ్వడం, లోన్లీనెస్. అది ఎందుకు వస్తుంది? లోన్లీనెస్గా ఎందుకు ఫీల్ అవుతున్నాము? ఒంటరితనంగా ఎందుకు ఫీల్ అవుతున్నాము? ఎందుకు వస్తుంది అది? అదంటే ఏంటి? అది దాని వల్ల బయటపడవచ్చా? ఓవర్కమ్ అవ్వచ్చా? దీని గురించి కాస్త నాకు తెలిసింది వివరిస్తాను, షేర్ చేసుకుంటాను మీతో. ఒంటరితనం అనేది ఇది ఒక ఆలోచన అండి, నెగిటివ్ థాట్. అందరూ ఉంటారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతుంటారు, ఎవరితో కలవరు. వాళ్ళంతట వాళ్ళు సబ్దుగా ఏదో చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు? వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న మార్పు వచ్చి ఉంటుంది. ఎందుకు అలా అనిపిస్తూ ఉంటుంది? ఒంటరితనంగా ఎందుకు అలా ఫీల్ అవుతాము? నాకు ఎవరూ లేరు, నేను ఎవరికీ పనికిరాను, నా వల్ల ఏ ప్రయోజనం లేదు, నాకే ఎందుకు అలా జరుగుతుంది అని అందరూ ఉన్నా కూడా, మన చుట్టూ జనం ఉన్నా, మన వాళ్ళు ఉన్నా కూడా, మన ఆలోచనలు నెగిటివ్గా, ఒంటరితనంగా, నాకెవరూ లేననే భావన కలుగుతూ ఉంటుంది. మన ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ఖాళీగా అనిపిస్తుంది మనసుకి, చుట్టూ ఏమీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేనండి, దాంట్లో నుంచి మనం బయటపడొచ్చండి. అదేం పెద్ద విషయం కాదు, అదేం తప్పేం కాదు ఆలోచన రావడం. కానీ అది పెద్దదిగా కాకుండా తొందరలోనే దాని నుంచి బయటపడాలి. అది ఎలా బయటపడాలి? ఏం చేస్తే బయటపడతాము? అది ఒక అవకాశంగా తీసుకోవాలి. ఆ థాట్ నుంచి బయటపడాలి. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ విలువల్ని మీరు తెలుసుకోండి, మీలో ఉన్న స్కిల్ని బయట పెట్టండి. మీ అంతర్శక్తిని భగవంతుడు ప్రతి మనిషిని ఒక యూనిక్గా పుట్టించుంటాడు. మీలో ఉన్న మంచి స్కిల్ వాల్యూ ఇచ్చి దానికి మీరేంటో మీరు కనుక్కోండి. ఇది సదావకాశంగా తీసుకోండి. చక్కగా మిమ్మల్ని మీరు తెలుసుకునే దానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జరిగి ఉంటుంది. ఏవైనా ఇన్సిడెంట్ జరిగినా దాని నుంచి ఓవర్కమ్ అయిపోవాలి. ముందు ఇది ఎందుకు వస్తుందంటే, డిపెండెన్స్ అండి. ఒకళ్ళ మీద ఆధారపడి ఉండడం. వయసు వాళ్ళైతే ఫ్రెండ్స్తో, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్సో గర్ల్ ఫ్రెండ్సో, లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే జీవిత భాగస్వామ్యతోనో, లేకపోతే ఏదో అనేక వాళ్ళకు కావలసిన వాళ్ళు దూరం అయినప్పుడు, విడిపోయినప్పుడు, వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను అనే భావన. ఇది డిపెండెంట్ అండి. మన కోసం మనం బ్రతకొద్దా? మనం ఒకరి కోసం మనం బ్రతకాలి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసి, చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, వ్యాయామం చేసుకుంటూ, మీ స్కిల్ని దాన్ని కొత్త అధ్యాయం స్టార్ట్ చేయాలండి. ఇరుగు పొరుగుతో, లేకపోతే ఇంకెవరైనా మీరు దగ్గర వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకు నమ్మకస్తుల దగ్గర మీ బాధ ఏంటో వెలిపుచ్చండి. వాళ్ళు సలహాలు పొందొచ్చు వాళ్ళ దగ్గర. ఇంకా ఏదైనా స్కిల్స్ అంటే చదవడము, రాయడము, సంగీతము, గార్డెనింగు, ఇంకా అనేకాలు ఉన్నాయండి. ఎంతో కళలు ఉన్నాయి. ఏవైనా నేర్చుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయవచ్చు. చక్కగా వృద్ధిలోకి రావచ్చు. ఇంకా ఎవరికైనా ఏదైనా మీ జ్ఞానాన్ని పంచవచ్చు. మీకు తెలిసినవి ఏదైనా చెప్పవచ్చు. లేకపోతే ఇంకేదైనా నేను చేయగలనా, నా జీవితంలో నేనంటూ ఉంటే కదా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేది. ముందు మీ గురించి మీరు సదావకాశంగా తీసుకుని మీ గురించి మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీరు గౌరవించండి, ఆనందంగా ఉండండి.
నలుగురు కోసం మనం జీవించాలి కదా. నేను ఇంతమందికి నేను సహాయం చేయగలను, ఒకరి కోసం నేను జీవిస్తాను. ఇదేంటి ఈ ఆలోచన నుంచి మీరంతటి మీరే ఓవర్కమ్ అయిపోవాలి, బయటికి పడిపోవాలి. డాక్టర్ని సంపాదించవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటే మిగిలిన వాళ్ళు వాళ్ళని గమనించండి, ఎందుకు అలా ఉన్నారు, మునుపటిలాగా లేరే అని గమనించండి. చిన్నవాళ్ళు ఎలా ఉంటే పెద్దవాళ్ళు గమనించండి, గమనించి వాళ్ళని మార్పు చెందేటట్టు ప్రయత్నించండి. లైఫ్ కోచ్ని, కౌన్సిలింగ్ వాళ్ళ ద్వారా కానీ, ఇంకా పెద్దవాళ్ళ దగ్గర కానీ, డాక్టర్స్ దగ్గర కానీ ఎవరినైనా సంప్రదించి దాంట్లో నుంచి బయటపడండి. అనేకాలు ఇది మార్గాలు ఉన్నాయండి. వివరంగా మీకు ఏదైనా తెలుసుకోవాలని ఉంటే నన్ను డైరెక్ట్గా సంప్రదించగలరు. నాకు చేతనైంది మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాను. ఏదైనా డైరెక్ట్ మెసేజ్ ద్వారా నాకు తెలపండి. సంతోషంగా ఉండండి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి, ఒంటరితనం నుంచి బయటపడండి. ఉంటాను. మీ మీనా. నమస్తే.